భూమ్యాదిశ్చైవ సంస్థానం. ఇది 5 లక్షణాలు ఉంటే దాని పురాణం అనాలి. అంటే మీరు పుస్తకం పట్టుకుంటే అందులో 5 ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మొదటిది ఏమిటి? సర్గ. అంటే సృష్టి ప్రారంభం ఎలా జరిగిందో చెప్తుంది సర్గ. అంటే అప్పుడు ఏమీ లేదు, ఏమీ లేనప్పుడు ఉన్నవాడు పరమాత్మ. ఆయన యొక్క సంకల్ప శక్తి వల్ల ప్రకృతి అనబడేది చైతన్యవంతమై అందులో మొదటిగా వచ్చినవాడు బ్రహ్మదేవుడు. అతని సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని వేద రూపంలో ఇచ్చేది సర్గ. తర్వాత బ్రహ్మదేవుడు, ఆయన నుంచి వచ్చిన ప్రజాపతులు, వాళ్ళ ద్వారా జరిగిన సృష్టి ప్రతిసర్గ. దాని తర్వాత వంశములు. వంశములు అంటే మొదట వచ్చినటువంటి వశిష్ఠ, అంగిర, పునః, పునశ్య ఇత్యాది ఋషులు, సూర్య చంద్రాది వంశములు, వాటి గురించి చెప్పింది వంశము. తర్వాత మన్వంతరాలు. ఇందాక చెప్పాము 14 మన్వంతరాలు. ఒక్కొక్క మన్వంతరానికి అధిపతి ఉంటాడు, వాడు మనువు అంటారు. ఇలాంటి మనువులు, వాళ్ళ చరిత్రలు, ఆ మన్వంతరాల్లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు ఇవి చెప్తుంది మన్వంతరాణి. తర్వాత భూమ్యాదేహే సంస్థానం, భూమి మొదలైన వాటి యొక్క పొజిషన్, ఇది చాలా ముఖ్యం. అది భువనకోశ వ్యవస్థ అని పురాణాల్లో కనబడుతుంటుంది. మీకు ఈ విషయం భాగవతంలో కనబడుతుంది, దేవీ భాగవతంలో కనబడుతుంది. ప్రతి పురాణంలో కూడా వర్ణిస్తాడు భువనకోశ వ్యవస్థ. దాన్ని భూమ్యాదేశ సంస్థానం అంటే భూమి పొజిషన్ ఏంటి, దాని పైలోకములు ఏంటి, ఎలా ఉంటాయో చెప్తుంది. అయితే వాటి యాంగిల్ వేరు, మనం చూసే భౌతికమైన యాంగిల్ కాదు. ఎన్నయ్య ఇప్పటికీ చెప్పండి 5. అయితే మరొక శ్లోకం ఉంది, ఇలా ఇదే శ్లోకం కించిత్ భేదం ఉంటుంది. ఎందుకంటే అకాడమిక్ ఇంట్రెస్ట్తో చెప్తున్నది, ఇది కాలక్షేపంగా చెప్పట్లేదు. అందుకే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ ఇక్కడ వరకు కామన్గా ఉంది శ్లోకంలో. భూమ్యాదిశ్చైవ సంస్థానం దగ్గర మాత్రం వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం చిన్న మార్పు. అంటే భూమ్యాది సంస్థానం ప్లేస్లో వంశ అనుచరితములు అన్నారు. అంటే ఒక వంశం, ఆ తర్వాత వాడేవాడు, ఆ తర్వాత వాడేవాడు, వరుసగా చెప్పుకొస్తే వంశానుచరితం. అలా మనకి సూర్యవంశరాజుల చరిత్రుడు, చంద్రవంశరాజుల చరిత్రుడు ఇవన్నీ చెప్పబడుతున్నాయి కనుకనే పురాణములు భారతీయ చరిత్రకి ఆధార గ్రంథాలను పెద్దవాడు ప్రతిపాదించారు.